ఇక్కడ జామ్ అయినట్టుంది దబాంచి కదా, దీంట్లో అయితే జామ్ అయినాయి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియో కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ఇప్పుడు వర్షాలు అయితే కోస్తారు అనమాట. చిన్న చిన్నగా అంటే భూములు ఆగరాక కొంచెం లేట్ అయినాయి అనమాట. వర్షాలు అయితే అయినాయి కానీ భూములు అయితే ఆరలేవు. ఎప్పుడెప్పుడు చిన్న చిన్నగా కోస్తారు. ఇప్పుడు మనమైతే మిషన్ కాడికి అయితే పోతున్నాం. 2 వీల్ మిషన్ కాడికి అయితే పోతున్నాం. అది 2 వీల్ మిషన్ మొత్తం కోస్తుందా లేదని చూడాలి. ఇప్పుడైతే వీడియోకి తెలియదు బట్ ఆ మిషన్ అయితే పోతుంది. అందుకని నేనైతే కొంచెం స్పీడ్గా వెళ్తున్నా. బాగా సేపు అయిందంటే మిషన్ పోయి కానీ పోస్తుందో లేదో తెలియదు. రోడ్ పక్కల కొంచెం దూరం ఉంది మిషన్ అయితే. ఇక్కడ ఉంది. ఇదైతే చాలా సేపు అయి వచ్చి కానీ ఊళ్ళో కొంచెం వైర్లు అవి పట్టలక కొంచెం లేట్ అయినట్టుంది. ఇది కోసిన భూములకి వెళ్ళి అయితే పోతాం ప్రస్తుతానికి. ఇది వేరే వాళ్ళ భూములు, మావి కావు. మిషన్ అయితే కోయడం స్టార్ట్ అయింది. వెనకాల ఇక్కడ ఒక బంధం ఉంది. ఈ బంధం కోసి మళ్ళీ ఊరవతలకి వెళ్ళాలన్నమాట. ఏమైనా బంద్ అయింది మిషన్ అయితే. ఇట్లా ఒక్కసారి కూడా కోయలే, బంద్ అయింది. దగ్గరకు అయితే చూద్దాం. జామ్ అయినట్టు ఫస్ట్ జామ్ అయింది ఈరోజు. బండి జామ్ అయింది. రివర్స్ స్పీడ్ వేస్తుండు చూడండి. డగ్గా 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 కొట్టుకుంటా ఉంది. కొంచెం అంత ఉంది అనమాట. కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది. అబ్బా ఘోరంగా జామ్ అయినట్టుంది. ఇంకా ఇవన్నీ కుదరట్లేదని చెప్పేసి బాగా ట్రై చేసి ఇప్పుడైతే ముందర ఇక్కడ ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ జామ్ అయినట్టుంది దబాంచి. గడ్డి తీయాలి మొత్తం, ఇంకా తప్పదు. ఇంతసేపు మస్తు ట్రై చేసిండ్రు ముందలకి వెనకకి ఫీటు వేసి, కానీ కుదరట్లే. మొత్తం జామ్ అయిపోయింది గట్టిగా. జామ్ మొత్తం తీసేసినాక మిషన్ స్టార్ట్ అయింది కానీ బంధం మొత్తం కోసినట్లేదు. ఈ ఏరియా మొత్తం దిగబడుతుంది. తౌడు భూమి అసలుకే. పోతే అక్కడనే పోతుంది. ఇట్లా నీళ్ళు వాడి కూడా మస్తు రోజులే కానీ ఇంకా ఆరం లేదు. ఈ వర్షాలు కూడా కోసిర్రు కానీ ఇది ఒకటే బంధం ఉందన్నమాట. చూడండి, పోతనే దిగబడుతుంది మిషన్. ఇట్లాంటి భూములు ఉన్నాయి ఇవి. ఒక్క బంధం ఉంది. గంట సేపు అవుతుంది దగ్గర ఆల్మోస్ట్. అంటే రాందవుడు జామ్ అయింది. ఇప్పుడేమో దిగబడుతుంది. మొత్తం వచ్చేటట్టు లేదు కానీ ఏమో చూస్తుండు, ట్రై అయితే చేస్తుండు. ఎక్కడెక్కడ దిగబడుతుందో ఏం చేస్తుందో ఏమో. చూడండి ఎట్లా దిగబడుతుంది. చవుడు భూమి మొత్తం ఇది. రిస్క్ ఇట్లాంటి భూములలో కొయ్యాలంటే 2 వీళ్ళు. కొంచెం దిగబడింది ఎండకి ముందల కన్నట్లో, ఇంకా కొంచెం దిగబడింది అనమాట. గడ్డి అయితే వేస్తుండ్రు. మన సింబల్ చూపిస్తాను, థమ్స్అప్. వాయమ్మో, గడ్డిని లేపు కొడుతుంది మొత్తం ఇది. మొత్తానికైతే బయటికి తీసిండ్రు. ఇక కోయడం కొంచెం కష్టమే నాకు తెలిసినంత వరకు. వీలైనంత వరకే, అంటే కొంచెం దిగబడినంత వరకే కోస్తాడు. మిగతా అంతా కోయడం అనమాట.
మిషన్ దిగబడుతుందని చెప్పేసి డబ్బా అయితే కాల్ చేసి ఉన్న మిగతా చేను అయితే పోయడానికి ప్రయత్నిస్తారనమాట. ఇది గట్టిగా దిగబడుతుంది చేను అయితే. ఇంత ఉంది, ఇంకా ఇంత పోయడానికి డబ్బా అయితే ఖాళీ చేస్తుంది అనమాట. ఇంకా తప్పదన్నమాట, అట్లే ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఒక బంధాన్ని కోసి మొత్తం బంధం కోయలే కానీ మొత్తం దిగబడ్డది ఇడిచిపెట్టేసింది అనమాట. ఒక కాడికి కోసేసి ఇప్పుడైతే ఇక్కడ వేరే చేనుకి అయితే వచ్చినాము. ఇక్కడైతే కోస్తుండు ప్రస్తుతానికి, ఇక్కడ నడుస్తున్నాడు మిషన్ అయితే. మొత్తం బంధం దిగబడ్డది, ఇంకా ఆల్రెడీ 2 సార్లు దిగబడ్డది, మళ్ళీ ఎందుకని అని చెప్పేసి వదిలేసారు అనమాట. అసలే సౌడు భూమి అది మెయిన్గా. అంటే ఇదైతే చిలకలు ఉన్నాయి కానీ ఊరలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి అన్నమాట. ఇంకా ట్రాక్టర్కి అయితే ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. బుడిజ ఉంటే మాత్రం అసలు ఎక్కలేవు, బుడిజ లేదు కాబట్టి ఈజీ ఎక్కేస్తాయి. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఒడ్లు అయితే గుమ్మరియడానికి పోతుంది అనమాట. చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి ఒడ్లు, కసరు లేదు, ఏం లేదు. ఇక్కడ కంజక్షన్ అవతలు ఉన్నాయి పోయడం అనమాట. ఇక్కడైతే కట్టర్ బార్ ఆన్ చేసేది అయితే నట్ అయితే పోయిందనమాట. ఇక్కడ పెడల్ ఉంటుంది కదా కట్టర్ బార్ది, సో అదే పోయింది. ఇక్కడ హోల్ చూడండి, ఎంత పెద్ద హోల్ ఉంది, పెద్ద సామాన్ చూడు. అసలు మొత్తం ఘోరంగా ఉన్నాయి. ఒడ్లు కూడా ఉన్నాయి దీంట్లో. అంటే దీని గాలి కోసమే తీసేసారట, అందుకని ఓపెన్గా ఉంది. హోల్ అయితే పెద్ద, మనిషి తలకాయ పడుతుంది. ఇక్కడ కూడా కోయడం అయితే అయిపోయింది ప్రస్తుతానికి. ఇప్పుడైతే మనం వేరే దానికి కోదాం అనుకున్నాం కానీ మిషన్ అయితే అక్కడ కోలేదు. ఆల్రెడీ దీంట్లో కాయదలు కూడా తెచ్చేసారు. మిషన్కి ఇక్కడనే దగ్గర ఉంది కాబట్టి ఇక్కడనే కోతా అంటున్నాంటే. ఇప్పుడు కాయదలు అయితే తీసేసి కింద వేసేసి మనం ఇంటికైతే పోవాలి. ఇంకా తినేసి మళ్ళీ ఇంకా చూడాలి. చూడండి, ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇంటికి పోయే మూమెంట్లో మళ్ళీ వేరే, అంటే అదే మిషన్ కాకపోతే వేరే మిషన్కి అయితే ఇంతకుముందు పక్కన వర్షన్లు ఉండే, ఆ వర్షన్లు కోతామని పోయారు పసికలైతే. ఇక నేను ఈడ ఉంటే ఏం చేద్దామని చెప్పేసి ఇంటికి పోతున్నా. సగం దూరం వచ్చినా మళ్ళీ ఫోన్ చేసారు, ఇవన్నీ దిగబడుతున్నాయి, మళ్ళీ వేరే వాళ్ళ చేను కోదందా అంటే అందులో బండి అయితే ఆపిన. ఇంతకుముందు ఆడ కాయలు వేసి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఆడికి పోయి మళ్ళీ వేసుకురావాలి. డబుల్ పనులు అన్నీ. ఇక్కడైతే చిన్న కాలువ ఉంది, కాలువలో కూడా పెద్ద కాయ చెట్టు ఉంది. ఇక్కడ మనకైతే పెద్ద కాయ దొరికింది. మొన్న ట్రాక్టర్ కుట్టాను చూడండి, అదే కాయ అన్నమాట. ఇది కాయ అప్పుడు పండుండే. ఈ బాట చూడండి, జేసీబీ దూగే చిన్న కాలువలో ట్రాక్టర్ పట్టేటంటే ఉంది. కాకపోతే అటు ఇటు కొంచెం కూరలు ఉన్నాయి, కొంచెం చూసుకుని పోలే. ట్రాక్టర్ ఎగ్జాక్ట్ పట్టి ఎంత పడదు అంతే ఉంది. మళ్ళీ ఇంకో టైర్ ఎక్స్ట్రా కూడా పట్టదు. చూడండి, మన డ్రైవర్ బాబు చింతాల పండు తింటుండు, నాకు కూడా సాయం ఇచ్చింది అనమాట. ఖతర్నాక్ పండు. టిఫిన్ చేయడానికే, భోజనం చేయడానికి అయితే దిగిండు. ఓనర్స్ అవ్వడ మిషన్ వస్తుంది అనమాట. చెట్టు మీద కూర్చున్న పండు తింటున్నాం అన్నమాట. ఇక డబ్బా తింటలేదు, అందుకని చెప్పేసి చింతవల్ల చెట్టు ఎక్కి పండ్లు అయితే తింటున్నా. బాగుంది టేస్ట్. ఒడ్లు జామ్ అయినాయి అన్నమాట. అందుట్లో ఇక్కడ అయితే ఉంది కదా, దీంట్లో అయితే జామ్ అయినాయి. దీంట్లో అయితే పడతలేవు అనమాట. దాన్ని వెళ్ళి తీయాల్సి వస్తుంది. వెళ్ళిపోయినంత వరకు రాదు, మొత్తం జామ్ అయిపోయింది అనమాట. అది చెల్లనా ఈ చెల్లెలు అయితే ఒడ్లు తీసేసి ఇప్పుడైతే చాలు చేస్తాను అనమాట. 2 సార్లు జామ్ అవుతుంది మళ్ళా. అది ఏమైందంటే చాలు చేసిండు, నేనైతే ముందరికి వచ్చిన అనమాట. అప్పుడే బంద్ చేసే వరకే మొత్తం జామ్ అయిపోయినాయి. అట్లని తీయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ చాలు చేస్తుండు. ఇప్పుడు మంచిగా వస్తుంది క్లారిటీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్ అనమాట. ఇంకా ఇంటికి పోతా. ప్రస్తుతానికి అయితే ఖాళీ అవుతుంది అన్లోడింగ్. ఇంకా మన గుమ్మరించేది ఇంటికి అయితే పోతా. ఆకలి అవుతుంది. పొద్దుగాల 11 గంటలకు తిన్నా, మళ్ళీ ఇంకా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్ అనమాట ఇదైతే. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం మనము. ఈ అన్నీ చేయనోళ్ళు లేరు, ఎవరు లేరు, అంతా మేమే చేసినాం అనమాట. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా బాబాయ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.